హన్మకొండ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వివిధ సమస్యలకు సంబంధించిన బాధితులు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా న్యాయం దక్కడం లేదని బాధితులు అంటున్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి ఫిర్యాదులై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. హన్మకొండ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావానికి ఫిర్యాదులు పోటెత్తారు. ఈరోజు ఉదయం 10:30 నుంచి జరుగుతున్న ప్రజావాణిలో ఇప్పటికే చాలామంది వచ్చి పలు సమస్యల మీద ఫిర్యాదు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ చాలామంది కూడా మాకు పలుసార్లు ఇక్కడ కలెక్టరేట్కి వచ్చి ఫిర్యాదు చేసినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగాలని చెప్పి కొంతమంది వచ్చారు. వీళ్ళ సమస్యలు ఏంటి, ఏ సమస్యల మీద వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది దివ్యాంగులు కూడా వచ్చి ఫిర్యాదులో చేసిన పరిస్థితి. వీళ్ళ సమస్య ఏందో తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రెడ్డి కాలనీ సార్. నేను ఇప్పటికీ 10 సార్లు ఇచ్చాను అప్లికేషను. ఇంత మటుకి ఏం లేదు. మొన్న అక్కడికి రమ్మన్నారు, అక్కడ కూడా పోతే ఇయ్యలేదు. నా పేరు రాహుల్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యనారాయణ. దేని గురించి వచ్చారు మీరు? డబుల్ బెడ్రూమ్ల గురించి వచ్చాను సార్. 10 సార్లు ఇచ్చాను సార్ అప్లికేషన్. మరొకరు కూడా ఉన్నారు, వీరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, దేని గురించి వచ్చారు మీరు ఇక్కడికి? డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చామండి. మేము అప్లికేషన్ పెట్టాము, కానీ అక్కడ ఫైర్ ఆఫ్ చేసాము, కానీ మేడంకి ఇయ్యలే. కానీ అక్కడ ఫైర్ ఆఫ్ చేసే వాళ్ళ కాడ పైసలు తీసుకుని కానీ మాకు పేర్లు రాకుండా చేశారు. ఎవరు చేసిండ్రు? అక్కడ సామి అని ఉండే, ఆ పెద్దోళ్ళు మనుషులు ఉండే, అప్పుడు ఇచ్చినాం. కానీ ఫైర్ చేస్తే రాలే. ఇప్పుడు అప్లికేషన్ పెట్టి మేము ఇప్పుడైనా రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడైనా రావాలి. మహిళలు కూడా ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడిద్దాము. అమ్మా చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నుంచి వచ్చినాం. ఏసన్మాల్ డబల్ బెడ్రూమ్ వచ్చినాం. మాకు కూడా డబల్ బెడ్ రాలేదు. మేము కూడా రోడ్డు మీద అమ్మేటోళ్ళం, రొట్టె పెంకలు ఇట్లా అమ్మేటోళ్ళం. మేము ఇప్పుడు కూడా రోడ్డు మీదే ఉన్నాం. మాకు ఎలాంటి ఆధారం లేదు. ఎట్లా చేయాలని ఇప్పుడు 3 సార్లు వచ్చి ఇప్పుడు 4 సార్లు అవుతుంది. మొన్న మంత్రి వచ్చి కొంతమందికి ఇచ్చిండు, మాకు రాలేదు కదా. మాకు ఇంకా రాలేదు. వచ్చినాయి కదా, మాకైతే అలాంటి ఆధారం మాకు రాలేదు. లేని పేదలకు ఇస్తామని చెప్పిన పేదలకి ఏది మాకు అక్కడ ఏం ఆధారం లేదు, మాకు తెలియదు. వాళ్ళకి మా ఆధార్ కార్డులు ఇట్లా అన్ని చెక్ చేసుకుంటూ చూస్తారు, అవపడుతుంది కదా వాళ్ళకి కూడా. అప్లై చేసుకున్నారా? కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కూడా 4-5 సార్లు వచ్చినాం. అప్లికేషన్ కూడా పెట్టుకున్నాం. అక్కడ ఉన్న వాళ్ళకి రాలేదు. 8 కుటుంబాలకి ఇప్పిస్తామన్నారు, కానీ రాలేదు ఇప్పటి వరకు. లంచాలు అడుగుతున్నారు. లంచాలు ఇచ్చిన వాళ్ళకి ఇల్లులు వస్తున్నాయి. తీసుకున్నారా? లంచాలు తీసుకుని వచ్చిందా? మాది మేము ఇయ్యలే, మా దగ్గర ఉంటే మేము ఇస్తాం. డబ్బులు తీసుకున్న వాళ్ళకి, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టున్నారా? డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. నిజాయితీగా ఉన్న వాళ్ళు అక్కడనే గుడిసెలు వేసుకొని 40 సంవత్సరాలు ఉంటున్నాం. మొన్న ఎమ్మెల్యే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చాలా పారదర్శకంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. ఎవరు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఒకవేళ ఎవరైనా ఇస్తే మోసపోతే వాళ్ళకి మళ్ళీ నేను డబ్బులు ఇప్పిస్తా అని చెప్పేసి అన్నాడు కదా. అర్హులకు ఇస్తా అంటున్నారు కదా. మా ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి ప్రతి ఒక్కరికి ఇస్తాం. అక్కడ అర్హుల మా కథ చెక్ చేయండి. మీరు చెప్పండి. అక్కడ మేము 45 ఉంటాను. అడిగినాం, పేర్లు మీ ఉన్నాయి అన్నారు పెద్ద మనుషులు. తర్వాత ఏమన్నారు, సరే మాకు అయ్యింది, ఈ మన ఎంఆర్ఓ నుంచి సర్వే అయింది, ఎంఆర్ఓ నుంచి తీసేసారు, మీకు అక్కడి నుంచి మీ పేర్లు లేవు. ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి వచ్చింది, అక్కడి నుంచి మాకు అందరి పేర్లు ఉండండి, మా పేరు రాయలే. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఏషియన్ మాల్ పక్క రోడ్ మీదనే ఉన్నాం. నేను కేసీఆర్ అప్పుడు కిరాయికుండున్నామ్మా, మీ ఇల్లులు కట్టిస్తాను, మేము బయటికి పోయి కిరాయికున్నాము. ఆ కేసీఆర్ మాట ఎక్కడనో పెట్టి ఈ రాజకీయం, దొంగ రాజకీయం నడిచి ఒక్కొక్క ఇంట్లో 5-6 ఇండ్లు వచ్చినాయి. ఒక్కొక్క ఇంట్లో 5-6 మందికి ఉంటే 5-6 ఇల్లులు వచ్చినాయి. లేనోళ్ళకు లేవు. లేనోళ్ళ మేడతానం, ఉన్నోళ్ళు సంతోషపడతారు. కొంతమంది కూడా ఫిర్యాదుదారులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడికి? మాది దామెర ల్యాండ్ విషయం. ఇప్పుడు మా పట్టా అయి ఉంది, కానీ దాన్ని ఏం చేసిండ్రంటే గవర్నమెంట్ భూమి అని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళు వేరే అవతనికి ఇచ్చారు. మేము దానివల్ల ఇంత సఫర్ అవుతున్నాం. మాకు ఏది ఇంతవరకు అవుతలేదు. భూముల సమస్య ముందు ఎప్పుడైనా కంప్లైంట్ చేసిన ఇక్కడ? ఛాన్సార్లు చేసినాం. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో చేయమంటారు. మా ప్రాబ్లంలు ఏది సాల్వ్ అవుతలేదు. ఏమనంటే కలెక్టర్ ఆఫీస్కి పోండి అని అక్కడ అంటున్నారు. ఇక్కడి అక్కడ పోయేసరికి అక్కడ వాళ్ళు చేస్తలేరు. మేము ఏం చేయాలో మాకు అర్థం కాక తిరుగుతున్నాం. పాపం ఏం చేయాలో మేము ఏం అర్థం కాకుండా తిరుగుతున్నాం. మా సమస్యలు తెలిసే వాళ్ళు ఎవరు ఏం అర్థమవుతలేదు. వాస్తవానికి ఇక్కడ ప్రతి సోమవారం ఇక్కడ కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించేదే ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం. కింది స్థాయి ఉద్యోగులు సరిగ్గా పట్టించుకోవడం అని చెప్పేసి ఉన్నత స్థాయిలో ఉద్యోగులు అయితే ప్రజా సమస్యలు అర్థమవుతాయి, కింది స్థాయి ఉద్యోగులను వాళ్ళు చెప్పొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజావాణి నిర్వహిస్తుంది. కానీ ప్రజావాణిలో కూడా మాకు న్యాయం జరగడం లేదని చెప్పేసి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ హన్మకొండ అంబేద్కర్ నగర్ సంబంధించి కూడా కొంతమంది ఇక్కడ గుడిసెవాసులు ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా పక్కనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించి ఒక 8 సంవత్సరాలు గడుస్తుంది, కానీ వాళ్ళకి ఇప్పటికి కూడా కేటాయించలేదు. కొంతమంది మాత్రం రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి కొంతమందికి పట్టాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మీకు కూడా ఇస్తామంటే వీళ్ళు ఉన్న గుడిసెలు కూడా పీకేసుకొని వాళ్ళు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి.
మాకు ఇల్లు వస్తుందనే సంతోషంలో గుడిసె తీసేయండి అంటే మేము తీసేసాం, కానీ ఇప్పుడు మేము రోడ్డు పడే పరిస్థితి వచ్చిందనిపించి ఇక్కడ బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే డబ్బులు ఇచ్చారో, ఎవరైతే రాజకీయ పలుకుబడంతో వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు తప్ప మేము అన్ని రకాలుగా అర్హులము అని చెప్పేసి కొంతమంది దివ్యాంగులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు పాపం వీల్ చైర్స్లో వచ్చి కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితి. గతంలో కూడా వీళ్ళు ఇప్పటికి పదుల సంఖ్యలో కూడా వచ్చి ఇక్కడ అధికారులకు ఫిర్యాదు చేసుకుంటాం, కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఎవరైతే కొంతమందికి డబ్బులు ఉన్నాయో వాళ్ళకే న్యాయం జరుగుతుంది, నిజమైన పేదలకు న్యాయం జరగడం లేదని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది కూడా పలు సమస్యలు, కొన్ని భూమి సమస్యలతో పాటు కొన్ని సమస్యలు కూడా ఇక్కడికి వచ్చి కలెక్టర్ ఫిర్యాదు చేసిన పరిస్థితి. కలెక్టరేట్ కొత్తగా వచ్చిన కలెక్టర్ స్నేహ శబరీష్ కూడా కింది స్థాయి ఉద్యోగులను తనిఖీ చేసి అసలు కింది స్థాయి ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. ఏదైతే సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చూపే విధంగా అధికారులను ఆదేశించాలని కూడా వీళ్ళు కోరుకున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తు రాము, మెగా 9 టీవీ, వరంగల్.